बरीच नाजूक वस्तू करायची, इकडे तिकडे टाकण्यात आला पाहिजे. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జయ మాతాది. ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారు కదా? తప్పనిసరిగా కామెంట్ చేసి చెప్పు. మేమందరం కూడా చాలా చాలా బాగున్నాము. నా పేరు రూపాలి. ట్రాక్ టేస్ట్ ఎక్స్ప్లోర్ వ్లాగ్స్కి మీ అందరిది కూడా మనస్ఫూర్తిగా స్వాగతం. చూస్తారు కదా, ఇప్పుడు నైట్ 10:30 అవుతుంది. నేను ఇట్లనే బౌళ్ళు అన్నీ తోముకొని పెట్టేసుకుంటాను అన్నమాట నైటే. ఇంకా ఓట గ్యాస్ అన్నీ తుడుచుకొని కూడా పెట్టేసుకుంటా. ఇప్పుడైతే సాటర్డే పొద్దుగాల అయింది. పొద్దుగాల 5:30 అవుతుంది టైం వచ్చి. ఇంకా మా పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి నేనైతే లేచి ఇంకా వాళ్ళ కోసానికి నాస్తా ప్రిపేర్ చేస్తాను, అంటే బ్రేక్ఫాస్ట్. మా పిల్లలది స్కూల్ టైము చేంజ్ చేసింది ప్రిన్సిపల్. ఫస్ట్ అయితే 7 గంటలకే వెళ్ళేది స్కూల్కు, ఇప్పుడైతే 8-15 నిమిషాలకు వెళ్తారు స్కూల్కి. ఇంకా మా పెద్ద ఆయన వచ్చి 10వ తరగతి, ఇప్పుడు ఆయన అయితే 6:30కు ట్యూషన్కి పోతాడు అన్నమాట. ఇంకా అందుకే అతని కోసానికైతే ముందుగా టిఫిన్ రెడీ చేస్తా, బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేస్తా. మనకు మిగిలిపోయిన రొట్టెలు ఉంటాయి కదా, వాటిని ఇట్లా ముక్కలు ముక్కలుగా చేసుకొని మిక్సీలో వేసుకొని ఇట్లా పట్టుకొని ఇట్లా తినటానికి కోసానికి నాస్తా కూడా చేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ కూట్కే అంటాము మరాఠీలా, అయితే మన తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. ఇంకా మా పెద్ద కొడుకు అయితే ఇది చాలా చాలా ఇష్టము. నాకు నైటే చెప్పి పెట్టిండు, మమ్మీ పొద్దుగాల రొట్టెది కూట్కే చేయమని అన్నాడు. అందుకే ఇప్పుడైతే నేను అది చేసుకుంటాను. ముందుగానైతే ఆవాలు జీలకర్ర వేసుకున్న, నూనె పోసుకున్న తర్వాత ఇంకా ఒక ఉల్లిగడ్డ ఒక 2-3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, టమాటా వేసుకొని మంచిగా కలుపుకొని ఉప్పు కారం పసుపు వేసి తర్వాత ఈ రొట్టెలది మిక్సీ పట్టుకున్నది అయితే వేసుకుంటాను పొడి. ఇంకా మంచిగా కలుపుకోవాలి. కొంచెం నీళ్లు చల్లుకొని ఇంకా మంచిగా వేడి చేసుకోవాలి. అంతవరదాకా లేదా బయట కోతులు వచ్చినాయండి, ఫుల్ కోతులు. ఏ చెట్లు పెట్టినా కూడా అసలు ఉండనియ్యాయి. మేము కుండలు తీసుకొచ్చి కుండీలల్లా ఎన్నో తీర్లై ప్లాంట్స్లు పెట్టినా. నేనైతే వంకాయ, టమాటా, కొత్తిమీర, పాలకూర, పచ్చిమిరపకాయ ఇవన్నీ పెడితే కూడా జామ చెట్టు, నిమ్మకాయ చెట్టు, మన మామిడికాయ చెట్టు ఇవన్నీ కూడా పెట్టినా కానీ ఇవి అసలు దక్కనియ్యాయి. ఇంకా చెట్ల మీద అసలు మనసు అనేది వెళ్ళిపోయింది నాకైతే ప్లాంట్స్ పెట్టాలంటే. కుండలు అయితే ఇప్పుడు అట్టిగానే ఉన్నాయి నాయి. ఇంకా ఈ కోతులు తినని చెట్లు తీసుకొచ్చి పెట్టుకున్నాను అన్నమాట కుండలు. ఎప్పుడన్నా నేను అవి కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడైతే ఇట్లా వచ్చి అట్లా మొత్తము దుమ్ము దుమ్ము చేసిపోతాయి స్లాబ్ల మీద. ఇప్పుడైతే ఇది తయారైపోయింది బ్రేక్ఫాస్ట్. ఇంకా మా పెద్ద కొడుకు అయితే వేసి ఇచ్చేసింది అన్నమాట. ఇప్పుడు చేసిన బ్రేక్ఫాస్టే మా పెద్ద కొడుకు టిఫిన్ కూడా పెట్టిచ్చేసిన. ఇప్పుడైతే అతను ట్యూషన్ నుంచి స్కూల్కి వెళ్ళిపోతాడు అన్నట్టు. ఇప్పుడైతే మాకు పాలైన వచ్చేయండు, పాలు కాగబెట్టి చాయ్ ఇట్లా చేసుకొని తాగిన. వంట కూడా చేసుకున్న, షిమ్లా మిర్చిను శనగపిండి కలిపి ఒక కూర చేసుకున్న, పప్పు చేసి బియ్యం పెట్టి రొట్టెలు చేసి మొత్తం పని చేసుకొని తయారైపోయినా. నా ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్ ఇరిగిపోయినాయి. అయితే అవి రిపేర్ చేసుకుంటానికి నేను మాకు దగ్గర ఉన్న సిటీకి హింగన్ ఘాట్కు వెళ్ళిన. అయితే ఇది కూడా మహారాష్ట్రలోనే ఉంటుంది. ఇంకా ఇక్కడ హౌస్లో వచ్చి అయితే అందరు మరాఠోళ్ళు. నేను డైలీ యూజ్ చేసే ఇయర్ రింగ్స్ కూడా ఇరిగిపోయినాయి. ఎప్పుడన్నా వెళ్ళేటప్పుడు పెట్టుకునే ఇయర్ రింగ్స్ కూడా ఇరిగిపోయినాయి. ఇంకా చాలా చాలా ప్రాబ్లం అయ్యేది ఎటన్నా రావాలి పోవాలంటే. ఇంకా ఇవైతే రిపేర్ చేసుకోవటానికి మేమిద్దరం కూడా పిల్లలు బడికి వచ్చినాక మేము వాళ్ళని ఇంట్లో ఉంచి వచ్చినాము. ఫస్ట్ మేము అట్లా ఉంచకపోదాం, ఇద్దరిని కూడా తీసుకొని ఎటైనా సరే వెళ్ళవాడేది. ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దగా అయ్యారు కాబట్టి మంచిగా ఉంటారు ఇంట్లో, అందుకే కొంచెం ఏం టెన్షన్ లేదు. మా పెద్ద కొడుకు మంచిగా చూసుకుంటాడు. ఇంకా వాళ్ళిద్దరిని అయితే ఇంట్లో ఉంచి మేము ఇద్దరం వెళ్ళినాము. చాలా టైం పట్టింది ఈ పని కోసానికి. ఇంకా మొత్తం ఇట్లా ప్రిపేర్ అయిపోయింది. చూడండి, మంచిగా జాయింట్ వేసి ఇచ్చిండు. మొహానికి కమ్మలు లేకపోతే, తలకు వెంట్రుకలు లేకపోతే ఆడోళ్ళలాగా ఉండరు కదా, అట్లా నా పరిస్థితి ఉండే. ఇప్పుడైతే మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఇవి కూడా మంచిగా అతుకు పెట్టి ఇచ్చిండు, ఏర్పడతనే లేదు. 1కి పోతే మేము సాయంత్రం 5కి వచ్చినాము. ఇంకా ఇంటికి చేరుకున్న తర్వాతనే ఇవి మీకు చూపిస్తాను. చాలా మంచిగా జాయింట్ వేసి ఇచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో నేను మళ్ళీ కలుస్తా. అంతవరకు దాకా అందరికీ కూడా బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.